వెల్కమ్ టు బీఆర్కే. దిస్ ఇస్ ప్రియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మైండ్ విజన్ వేణుగోపాల్, చీఫ్ కాగ్నిటివ్ బిహేవియర్ ఆర్కిటెక్ట్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్ మ్యామ్, వెరీ హ్యాపీ. యాక్చువల్గా చెప్పాలంటే ప్రేమలో పడటం ఒక కొకైన్ లాగా అనేసి అంటారు. అంటే మెదడు రివార్డ్ సంస్థ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ప్రేమ అని అంటారు. అది నిజమే అంటారా? అబ్సల్యూట్లీ నిజమేనండి. కారణం ఏంటంటే ఒక కొకేన్ తీసుకునే బాధితుడు ఏ విధంగా ఒక మత్తులో ఎలా మునిగిపోతాడో ప్రేమించిన వ్యక్తి కూడా ప్రేమలో ఈత కొడతాడు. అంటే ఎందుకు చెప్పాలంటే ప్రేమలోకి వెళ్ళాక ఆ ఊహ ఎంత అద్భుతంగా ఉంటుందంటే పా పరనాతీతం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఘట్టమేనండి ప్రేమ. మాకు రెండు వర్ణాలు. అవునంటారా కాదంటారా? అంతే. నేను ఒకసారి ఆపాదించుకున్నాను అంతే. సో మనం ప్రేమించినప్పుడు చూడండి, ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ మాట్లాడినా సరే ఇరిటేషన్ వస్తుంది. ఓకే ఓకే సరే సరే తరచుగా మాట్లాడే విషయాల్లో. అదే గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడితే, అదే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడితే ఇంకేంటి ఇంకేంటి అదే గంటలు గంటలు ఎలా మాట్లాడుకుంటారు అసలు? ఫీలింగ్ మనం బ్రెయిన్లో ఒక మాయ జరుగుతుంది. దాని పేరే ఆక్సిటోసిన్. ఓకే. ఆక్సిటోసిన్ అనే హార్మోను రేకిస్తూ ఉంటుంది మనని. కొకైన్ తీసుకున్నప్పుడు ఒక రకమైన మాయ మత్తు ఎలా ఉంటుందంటే ఎండోర్ఫిన్స్ అని చెప్పేసి ఇంకో హార్మోన్ ఉంటుంది, హ్యాపీ హార్మోన్. అదేం చేస్తుందంటే చెయ్యి మళ్ళీ తీసుకో మళ్ళీ చెయ్యి అన్నట్లు. అలాగే ఇక్కడ 2 హార్మోన్స్ ప్రేరేపిస్తాయి, ఎస్పెషల్లీ లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్. ఇదేం చేస్తుందంటే ప్రేమించు, ప్రేమ తప్పు లేదు. ఆ టైంలో మీరు ఏం చేస్తున్నా సరే ఒక మాయలో ఉంటారు. ఆ వ్యక్తి రివార్డ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారండి. ప్రేమలో ఎప్పుడైనా సరే రివార్డ్స్ ఎలా ఉంటుందంటే ఆ రివార్డింగ్ సిస్టమ్ ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంట్లో తల్లిదండ్రులు కేర్ చేయరు. చిన్నప్పుడు నుంచి కూడా బాల్యం నుంచి ఆ లవ్ అందకపోవడంతో ఏమవుతుంది, ఆ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. లవ్ హార్మోన్ ఎప్పుడైతే పెరుగుతూ ఒకసారిగా హార్మోన్ సిన్సియర్గా ఉంటాయండి, వామిట్ అవుతాయి. అదేవిధంగా అంటే ఒక వ్యక్తి మీద ఒక కుర్రవాడు వస్తాడు కాలేజీలో, హే నువ్వు బాగుంటే, నువ్వు నవ్వుతే ఎలా ఉంటావో తెలుసా, ఇలియానాలా ఉంటావు, ఫ్లాట్. ఒక అబ్బాయిని, హే నువ్వు ఎలా ఉంటావో తెలుసా, పాత సినిమాలో ఉదయ్ కిరణ్లా ఉంటావు, అంటే నువ్వు చూడ్డానికి విరాట్ కోహ్లీలా ఉంటావు, నువ్వు ఆడతావు క్రికెట్ భలే ఉంటుందబ్బా, ఐఎమ్ ఏ హార్డ్ కోర్ ఫ్యాన్ టు యువర్ క్రికెట్. ఇమ్మీడియట్గా తనకి ఎలా ఉంటుందంటే అప్పుడు దాకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవ్వలేని రివార్డ్స్ అవతల వ్యక్తి ఇచ్చేటప్పటికి ట్రిగ్గర్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫాక్చువేషన్. ఓకే. ఫస్ట్ రివార్డ్ ఆఫ్ ఎనీ టూ ఫిజికల్ అటైర్, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భౌతికంగా జరిగేటువంటి చర్యలో భాగంగా ఫస్ట్ ఇచ్చే రివార్డ్ పేరే ఇన్ఫాక్చువేషన్. ఎప్పుడైతే మనం ఇస్తామో రివార్డ్, అవతల వాళ్ళకి చాలా అప్రిసియేషన్ ఫీల్ అవుతారు. అప్పటిదాకా తన గురించి ఏ వ్యక్తి చెప్పలేంది ప్రపంచంలో మొదటిసారిగా మీరు చెప్పారు కాబట్టి యు ఆర్ ద స్పెషల్ టు మీ. మీరు నాకు ప్రత్యేకం. సో ఇక్కడ నుంచి నా ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా, వన్స్ మీరు నన్ను ఓపెన్ చేశారు, నా రిసెప్టార్స్ బౌండ్ అయినాయి, నాకు కరెక్ట్గా మీరు మ్యాచ్ చేశారు. సో ఇక్కడ నుంచి మీరు చెప్పే ప్రతి ఒక్క మాటకి నా బ్రెయిన్ అటెన్షన్ ఇస్తూ ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి ఒక్క సొల్లు కబుర్లు కూడా నా బ్రెయిన్ హ్యాపీగా వింటుంది. అంటే నిజం చెప్పండి, నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మండి దయచేసి. ఇప్పుడున్న పేరెంట్స్కి కూడా చెప్తున్నాను, ఏదో ఒక టైంలో మీరు లవ్ చూడలేదా? ఆ టైంలో ఏం జరుగుతుంది తెలుసు కదా. మనం తెలివి తక్కువ పని ఏం చేస్తున్నామో తెలుసా, ప్రేమ అంటే కేవలం పెళ్ళిడికి వచ్చిన వయసులో వాళ్ళు చేసేదో లేదా పెళ్లి తర్వాత చేసేది కాదు. ప్రేమ నేర్పండి, పిల్లలకి నేర్పండి. ఆ ప్రేమ ఎలా ఉండాలో తెలుసా, రోజు మీరు స్కూల్ నుంచి రాగానే దగ్గరికి హగ్ చేసుకుని కూర్చోబెట్టి, ఎలా ఉందిరా నాన్న ఈరోజు స్కూలు, ఎలా ఉంది నాన్న కాలేజ్. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఫాదర్ అయినా మదర్ అయినా పిల్లలు పెద్దవాళ్ళు అయినా సరే కూర్చోబెట్టుకోండి, తాకండి, హగ్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, హగ్ చేసుకోండి. హగ్ చేసుకునేది ఏంటి, ఒక తల్లిదండ్రులు చేసుకునే హగ్ సైడ్కి ఉంటుంది.
ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చేసుకునే హగ్గు డైరెక్ట్గా ఉంటే ఒక పేరెంట్స్ ఇచ్చే హగ్ ఎలా ఉంటుందండి? భుజమే చెయ్యేసి ధైర్యం, నా తండ్రి నాకు బాయ్ ఫ్రెండ్, మై బాయ్ ఫ్రెండ్ ఈజ్ మై ఫాదర్ అని ఒక పాప చెప్పాలి. అంటే ఒక అమ్మాయి చెప్పగలాలి ధైర్యంగా, మా ఫాదర్ నా బాయ్ ఫ్రెండ్. ఒక అబ్బాయి చెప్పాలి, మా మదర్ నా గర్ల్ ఫ్రెండ్. అక్కడ తప్పు లేదండి. మాట చెప్పితే తప్పు కాదు, మన ఊహ నెగిటివ్గా ఆలోచిస్తే తప్పు. ఈ ఇన్ఫాక్చుయేషన్ నుంచి అండి ఎస్, లవ్లోకి ఎలా ఎంటర్ అవుతారు అసలు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాల్య దశ నుంచి తల్లిదండ్రులు ఇవ్వాల్సిన సక్రమమైన ప్రేమను ఇవ్వకపోతే ఆక్సిటోసిన్ లెవెల్స్ ప్రేరేపిస్తాయి, ఊరిపోతూ ఉంటాయి. మనసులో ఆక్సిటోసిన్ లెవెల్స్ కావాలి. నిద్రపోవాలంటే ఒక ఒక మెలోటిన్ అనే ఒక హార్మోన్ కావాలి. ఆనందపడాలంటే హ్యాపీ హార్మోన్ ఉంటుంది, డోపామిన్ అనే హార్మోన్ కావాలి. ప్రతిదీ హార్మోనే, మనం బతికే హార్మోన్ అండి. ఒక దొంగతనం ఎందుకు చేస్తాడంటే బికాస్ ఆఫ్ హార్మోన్. తన లగ్జరీ లైఫ్కి కావాలనుకుంటాడు. ఏం కావాలంటే డబ్బు కావాలంటే ఏం చేయాలి? షార్ట్ కట్స్ కావాలంటే ఏంటి? కష్టపడితే వస్తాయి డబ్బు. షార్ట్ కట్లో చేస్తే దొంగడు అవుతాడు. అలాగే ఇక్కడ దొంగతనం జరుగుతుంది. ప్రేమ, తల్లిదండ్రులు ఇవ్వాల్సిన ప్రేమ తల్లిదండ్రులు ఇవ్వట్లేదు కాబట్టి బయట ఒక అనామకుడు ఒక వ్యక్తి వచ్చి ప్రపోజ్ చేస్తే అదే ప్రపంచం అనుకుని యూత్ డీవియేట్ అయిపోతుంది. అవునంటారా కాదంటారా? ఆలోచించండి. మీరు ఇవ్వాల్సింది మీరు ఇవ్వండి, వాళ్ళు ఇవ్వాల్సింది మీకు ఇస్తారు. ఎప్పుడైతే మీరు పిల్లల్ని ప్రేమిస్తారో పిల్లలు భవిష్యత్తులో లవ్లో పడరండి. ఎందుకో తెలుసా? ఆక్సిటోసిన్ బ్యాలెన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరిచ్చే లవ్కి వాళ్ళు అదే లవ్ ఇస్తారు. ఫ్యూచర్లో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉండవు. అవునంటారా కాదంటారా? ఎందుకో వృద్ధాశ్రమాలు వస్తున్నాయంటే ఆ లవ్ మీరు ఇక్కడ ఇవ్వట్లేదు కదా, డబ్బు ఇస్తున్నారు, లవ్ ఇవ్వట్లే. వాళ్ళు రేపు అన్న రోజున మీరు వృద్ధాశ్రమాల్లో జాయిన్ అయితే వాళ్ళు మీ ఫీజు వాళ్ళు కడతారు. వాళ్ళకి మీరు స్కూల్ ఫీజు కట్టారు కదా, కాలేజ్ ఫీజు కట్టారు కదా, ఇప్పుడు మీకు వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి మీ బతుకంతా ఉండడానికి మీ ఫీజు వాళ్ళు కడతారు. ఇదే జరుగుతుంది ప్రజెంట్ బిజినెస్. అందువల్ల నేను ఏం చెప్తానంటే లవ్ ఈజ్ అ మెయిన్ బ్యారియర్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్ ఫర్ ద పర్సన్. ఏ పర్సన్కైనా రివార్డ్ కంపల్సరీ. ఇప్పుడు నమస్కారం అండి బాగున్నారా అన్నప్పుడు ఒక రివార్డే కదా అది కూడా. అవతల వ్యక్తి ఇమ్మీడియట్గా నమస్కారం అనండి, చాలా థ్యాంక్స్ సార్, బాగా అడిగారు, ఎవరు అడిగారు సార్, భలే అడిగారు సార్ అంటే మనం చెప్పేటువంటి విషయం అవతల వ్యక్తికి కూడా మనకి రివార్డింగ్ సిస్టమ్ అండి. మన బ్రెయిన్లో అది కొకేన్ లాంటిదే, ఒక మత్తులో ఉంటుంది. అది ప్రేమ ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఓకే, సో దట్స్ వై ఐ కెన్ సజెస్ట్ ఎవ్రీబడి, ప్లీజ్ ట్రై టు గివ్ సమ్ లవ్ టు యువర్ కిడ్స్. దే విల్ లవ్ టు యూ. దెన్ యూ కెన్ అవాయిడ్ ద లవ్ అఫేర్స్ అండ్ డీవియేషన్స్ ఇన్ దేర్ లైఫ్ ఎవర్. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. నమస్తే అండి.